9కి ఇప్పటికి రాజకీయాలు చూస్తే అసలు మీకు జమీన్ ఆస్మాన్ ఫరక్. ఇప్పుడు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సనో లేకపోతే కొంత వృత్తిలో వదిలిపెట్టేసి మేము సేవ చేస్తాము ప్రజా జీవితంలోకి వస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు, వస్తే సర్వైవ్గా అన్నట్టు ఒక పరిస్థితి వాళ్ళ. అయితే అయాలు కూడా నేను ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు దట్ ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అప్పుడేంటి చిరంజీవి గారు సొంత తమ్ముడు చూసినట్టు చూస్తున్నాడు, కళ్యాణ్ గారు సోదరుడు చూసినట్టు చూస్తున్నాడు, ఇంట్లో మొత్తం ఫ్యామిలీ, నాగబాబు గారు, అరవింద్ గారు అందరితో కూడా మంచి సంబంధాలు నాకు విత్ ఇన్ ద ఫ్యామిలీ. అయితే అదే టైంలో కేసీఆర్ గారు ఒక ఫీనిక్స్ బర్డ్ లెక్క తెలంగాణ మూమెంట్ లేపుతున్నారు. ఒక్కొక్క ఐ న్యూస్ ఇంటర్వ్యూ, టీవీ9 ఇంటర్వ్యూ చూస్తే నేను ఒక్కొక్క ఇంటర్వ్యూ ఆయన 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అట్లే వినేవాడిని. అది ఏంది మనిషి, ఏంది ఇట్లా ఇంత పవర్ఫుల్గా ఇన్స్పైర్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మూమెంట్ను ముందుకు తీసుకుపోతున్నారు అని చెప్పని. ఒక పక్కన తెలంగాణ ఆయన మాటలు చూసి ఇన్స్పిరేషను, రెండో పక్కన తెలంగాణ ఉద్యమంలో ఉండాలా అని చెప్పిన ఒక ఆకాంక్ష. చిరంజీవి గారు అన్నారు తెలంగాణ మూమెంట్లో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగిన పరిణామక్రమంలో నేను కొంత రివోల్ట్ అయ్యి గొడవ జరిగిన తర్వాత ఏం పిచ్చి పట్టిందా అని ఎమోషన్ అవుతున్నావు, ఎందుకంత ఎమోషన్ నీకు, కామ్గా ఉండు, నా కోసం పాలిటిక్స్లోకి వచ్చిన వాడి నువ్వు, డోంట్ బి ఎమోషనల్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ సెన్స్. నీ రాజకీయ భవిష్యత్తు నాది, నీకు మనం ఎట్లా పార్టీ మెర్జ్ అవుతుంది, కాంగ్రెస్లో మెర్జ్ అవుతుంది, కాంగ్రెస్తో మనకు సత్సంబాలు ఉండబోతున్నాయి, వీఆర్ గోయింగ్ టు షేర్ ద పవర్, యూ విల్ గెట్ ద పవర్. తర్వాత నేను అన్ని రకాలుగా చూసుకుంటాం, సినిమాలో ఏమైనా చూసుకుంటాం అంటే కూడా ఎమోషన్, కేసీఆర్ ఎమోషన్, తెలంగాణ ఉద్యమం ఎమోషన్. సో దేర్ఫోర్ అవి వదిలిపెట్టేసి నువ్వు నాకు పదే వద్ద ఏమొద్దు, నాకు తెలంగాణ ప్రజలతో ఉంటా, ఉద్యమంలో ఉంటారు వచ్చేసిన. అంటే మీరు ఎందుకు రాలేదు అనటానికి కారణం ఏంటంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే మనిషిని డామినేట్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ఒక కాంటెంపరీ ఈ ఎకనామిక్ పాలిటిక్స్లో ఎమోషన్స్ రూల్ చేస్తే యూల్ రియలీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. దయాకర్ గారు ఇంతకుముందు మాట అన్నారు, వారు నేను అడుగుతుంటే ఎప్పుడు అసలు మనం నేను చాలాసార్లు అడుగుతున్నాను, మనం రాజకీయం చేస్తున్నామా, అసలు నిజం రాజకీయం చేస్తున్నామా, మనకు నిజం రాజకీయాలు తెలుసా అని. బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఎట్ ద స్టేట్ లెవెల్ పాలిటిక్స్కు స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్కి ఏమైనా తేడా ఉందా? మరి అట్లే ఉన్నట్టయితే నిర్మలా సీతారామన్ ఎట్లా కేంద్ర మంత్రి అవుతుంది, స్మృతి ఇరానీ ఎట్లా కేంద్ర మంత్రి అవుతుంది, లేకపోతే జవడేకర్ ఎట్లా అవుతాడు? చాలా సందర్భాల్లో వీ యూస్ టు అది ఏంది, వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్? ఆయన యూనివర్సిటీ ప్రోడక్టే, పిహెచ్డి, కామర్స్, యూనివర్సిటీ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎక్కడ తేడా ఉంది, వేర్ ఇస్ ద రాంగ్? మళ్ళీ పార్టీకి ముందు వరుసలో నిలబడి కొట్లాడుతావు, మరి పదవులు పంచుకునే దగ్గరకు వస్తేప్పుడు వెనక సీట్ ఎందుకు పోతావు అని చెప్పని చాలాసార్లు రకరకాల సందర్భాల్లో మదన పడేటువంటి ఒక పరిస్థితి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటిక్స్ హ్యావ్ చేంజ్డ్ అండి, ద narrative ఆఫ్ పాలిటిక్స్, కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటిక్స్, తర్వాత ద వే పాలిటిక్స్ ఆర్ బీయింగ్ పర్సీవ్డ్ నౌ ఇస్ టోటలీ డిఫరెంట్ నౌ. ఇది పూర్తిగా కూడా ఒక రకమైనటువంటి ఒక వ్యాపార ధోరణి వచ్చేసింది రాజకీయాల్లో. రెండవది సమ్టైమ్స్ అంటే నాకు అని కాదు, నా అదృష్టం, నాకు చిరంజీవి గారు ఆదరించినారు, కేసీఆర్ గారు ఆదరించినారు, తర్వాత వారు అన్నట్టు రాహుల్ గాంధీ గారు ఆదరించినారు, మళ్ళా వస్తే కేసీఆర్ గారు ఆదరించినారు. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ దెన్ జనరల్గా కూడా ఏంటి అంటే పాలిటిక్స్లో ఇఫ్ యు ఆర్ ఓవర్ స్పోకన్ అదే ఇబ్బంది, యు ఆర్ బ్యాక్. ఇది ఫ్యాక్ట్, ఇది కొంచెం ఎక్కువ. బట్ దట్ హాజ్ నాట్ హ్యాపెండ్ విత్ స్మృతి ఇరానీ, దట్ హాజ్ నాట్ హ్యాపెన్. స్మృతి ఇరానీ కదా ఆమెకు కాలేదు, లేకపోతే నిర్మలా సీతారామన్ గారికి కాలేదు, వాళ్ళు మాట్లాడేందుకే ముందు ఉన్నారు. సో అంటే కాంటెక్స్లో ఏదో అర్థం కాదు, అంటే అందుకే అంటాను కదా, దేవుడు ఇక్కడ రాసి పెట్టాలా, నాదో జిద్దు. నేను మాట్లాడినందుకే కేసీఆర్ ముందున్నారు, రేవంత్ రెడ్డి కూడా ముందున్నారు, వాళ్ళే ఆపర్చునిటీ ఇచ్చినారు, అప్రిషియేట్ చేసినారు, ఆపర్చునిటీ ఇచ్చినారు. బట్ డిఫరెంట్ కాంటెక్స్ట్ అంటారు. 14 అట్లే టీఆర్ఎస్లో ఉండుంటే ఎవడ బీన మినిస్టర్, లేదా ఎమ్మెల్సీ, లేకపోతే ఇంకేదైనా మంచి అవకాశం వచ్చి ఉండేదేమో, మంచి అవకాశం అంటారు. సరే అంటే ఇప్పుడు మనము నేను అచ్చిరాదేమో ఒక్కసారి అనిపిస్తుంది రాజకీయం. అంటే పార్టీ మారకుంటే బాగుండేది, బీఆర్ఎస్లో ఉంటే బాగుండేది అని మీకు ఎప్పుడన్నా అనిపించదా? అంటే ఒకటి, నాకు తెలంగాణ అనేది దయాకర్ గారికైనా నాకైనా వీఆర్ యాక్టివిస్ట్, మేము ఉద్యమకారులం, స్వతహాగా తెలంగాణ ఉద్యమకారులం, దాని తర్వాత రాజకీయాలు. కేసీఆర్ కూడా స్వతహా ఉద్యమకారుడే, తర్వాతే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తర్వాతే ఆయన టీఆర్ఎస్ను కూడా తెలంగాణ ఉద్యమాన్ని కోసమే వాడుకున్నాడు తప్ప తర్వాత ముఖ్యమంత్రి అయినా కానీ ఒక ఉద్యమ నేను అనుకుంటాను ఎప్పుడైనా స్వరాజ్య టు సురాజ్య అని అనిపిస్తుంది కేసీఆర్ని చూస్తే. స్వరాజ్య మూమెంట్లో సురాజ్య మూమెంట్ లెక్క, గుడ్ గవర్నెన్స్ లెక్క కాబట్టి నడిపింది. కాబట్టి మాకు తెలంగాణ ఓరియంటేషను అనేటువంటిది ఒక ఇంటెన్స్ కన్విక్షన్. కాబట్టి సరే పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ కాంటెక్స్లో పనిచేసినాము. బట్ ఐ డోంట్ నో, ఒక్కసారి అనిపిస్తుంది, నేను చెప్తా మీకు. ఇప్పుడు నేను అజయ్ వర్మ అని సనత్ నగర్లో ఉంటాడు, పీఆర్పీలో మాతో పనిచేస్తుండే.
రవి పాటూరి అని అరోరా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటుండే, వాడు నా క్లాస్మేట్ ఉండే, చచ్చిపోయినాడు. పాలిటిక్స్లోకి పోవాలన్నా వద్దా, సత్యం కంప్యూటర్ వదిలిపెట్టాలన్నా వద్దా, దీని మీద 4 రోజులు చర్చ జరిగింది. ఆగం ఓ 2 మిత్రులు ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు, ఇంతకుముందు వచ్చినారు, ఇంట్లోనే ఉండే చర్చకు వయసుతో ఇట్లా కళ్యాణ్ పిలుస్తున్నాను వచ్చిన. అయితే రాత్రులు గడిపిన, పోతే కరెక్టా పోకపోతే కరెక్టా, గాడ్ ఫాదర్లు ఉంటారా మన ఎంబడి ఉండరా, సక్సెస్ అవుతామా సక్సెస్ కామా, ఇంత పెద్ద పొజిషన్ తెచ్చుకొని ఇప్పుడు అండ్లకు పోయి మనం ఏమైపోతామో ఆగమైపోతామా, ఫ్యామిలీ ఏంది, పిల్లలంతా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కోటిలో ఒక ఆస్ట్రాలజర్ తీసుకుపోయాడు, అజయ్ వర్మ అని అబ్బాయి. కొంచెం స్వామీజీలు నేను దేవుడిని నమ్ముతా, నేను దేవుడిని నమ్ముతాండి, దేవుడిని నమ్ముతా, బాబాలను కూడా నమ్ముతా, చేతికి కూడా కనిపిస్తుంది, నమ్ముతా, తప్పులేదు దాంట్లో, తప్పనట్లేదు. అయితే అడిగి పోతే వింటున్నారా మీరు, కోటిల రాజేంద్ర నగర్ బస్ స్టాప్ సందులు ఉంటుంది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ పక్కన సందులకు ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఆయన తీసుకుపోయాక ఆయన మొత్తం భూతద్దాలు పెట్టి అవి పెట్టి అంతా పెట్టి చూసి, నీకు రాజకీయాలు అచ్చి రావు, నువ్వు పోకు అన్నాడు. నీ అమ్మ, నేను పోవాలనేది నా ఇచ్చు, రాజకీయాలకు పోవాలనేది ఇచ్చు, బట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ కన్ఫార్మిటీ, ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేయాలి. నువ్వు పనికిరావనంటే అలెగ్జాండర్ అంటాడు రాజకీయాలు దేశాధినేత కావురా అని చెప్పినాడు, అంటే కత్తి పెట్టి గీక్కుంటే మరి ఆడు కాలేదా, మనం ఎందుకు ఇంకా మొండితనంతో పాలిటిక్స్లోకి వచ్చిన. మన ఈ మధ్యన అజయ్ ఎప్పుడో గుర్తు చేశాడు కలిస్తే, అరే హాస్టల్లో దేవుడి దగ్గర పోయిద్దాం పావా, ఆయన దగ్గరకు ఒకసారి పోయిద్దాం పా అని. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఐ మీన్ జోక్స్ అపార్ట్, అంటే మేము ఒక చిత్తశుద్ధితో పాలిటిక్స్లోకి వచ్చినాము, పబ్లిక్ సర్వీస్ చేయాలని వచ్చినాము. పబ్లిక్ చట్టసభకపోతే కొంత బెటర్ ఆపర్చునిటీ వస్తుంది, విత్ ఇన్ ద పార్టీ కొంత ఎలివేట్ అవుతాము, వాయిస్కు కొంత క్రెడెన్షియల్ వస్తుంది, చట్టసభలో కూడా కొంత బలంగా ప్రభుత్వాలను నిలదీయగలుగుతామని చెప్తున్నాం. రైట్. దయాకర్ గారు, మీరు 2009 నుంచి